భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో టర్కీ అధ్యక్షుడు అర్దోగాన్ వాడు పాకిస్తాన్కి ప్రోగా ఎప్పుడు కాశ్మీర్ గురించి ఈసారి ప్రసంగిస్తుంటాడు. కానీ ఈ ఏడాది ఈ మాట యునైటెడ్ నేషన్స్ యుఎన్జిఏలో అతను పాకిస్తాన్ తరపున కానీ కాశ్మీర్ గురించి కానీ మాట్లాడలేదు అర్దోగాన్. దానికి కారణాలు ఉన్నాయి. మెయిన్ కారణాలు రెండు. ఒకటి, అతను బ్రిక్స్ సమ్మిట్లో చేరుదాం అనుకుంటున్నాడు. బాగా కొంచెం ఫైనాన్షియల్గా డౌన్ ఉంది టర్కీ. ఈ మత మోఢ్యం ఏ దేశానికి పట్టుకుంటుందో వాళ్ళకి దరిద్రం కూడా అలాగే పట్టుకుంటుంది. సో టర్కీకి ఫైనాన్షియల్ క్రంచ్ బాగా ఉంది. వాడు బ్రిక్స్ సమ్మిట్లో చేరి ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేద్దాం అని అనుకుంటున్నాడు. చేరాలంటే బ్రిక్స్లో ఇండియా BRIKS బ్రిక్స్ ఉంటాయి కదా, ఐ అనేది ఇండియా. సో ఇండియా దానికి టర్కీని చేరకుండా ఆపడానికి అవకాశం ఉంది. అందుకోసం ఇండియాని కొంచెం ఇండియాని ప్లీజ్ చేద్దామని కాశ్మీర్ గురించి మానేశాడు. ఇంకో కారణం ఏంటంటే, గ్రీస్కి టర్కీకి పడదు యుద్ధం. గ్రీస్కి ఆర్మ్స్ అమ్ముతున్నాం మనం. ఇండియన్ బ్రహ్మోస్ మెసేజ్ ఇచ్చాం గ్రీస్కి. అలాగే అజర్బైజాన్ అండ్ అర్మీనియా అని రెండు దేశాలు కొట్టుకుని చేస్తాయి. అజర్బైజాన్ ముస్లిం కంట్రీ, టర్కీ సపోర్ట్ చేస్తుంది. అర్మేనియా క్రిస్టియన్ కంట్రీ, దానికి పాపం సపోర్ట్ అంటే కాదు, మనం ఆర్మ్స్ అమ్ముతున్నాం. దాంతో ఇండియా అంటే కొంచెం భయపడి గౌరవం పెరిగి ఇప్పుడు పాకిస్తాన్కి ప్రోగా కాశ్మీర్ గురించి పోచికోలు కబుర్లు చెప్పడం ఆపేశాడు టర్కీ అధ్యక్షుడు అర్దోగాన్ పేరు. సో ఇదండి, పాకిస్తాన్ చెప్పాలంటే కొంచెం ఐసోలేట్ అయిపోతుంది. మొన్నటిదాకా టర్కీ సపోర్ట్ చేసేది, వాడు కూడా పట్టించుకోలేదు. కాశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్ ఇస్ కంప్లీట్లీ ఐసోలేటెడ్. థ్యాంక్స్ టు మోదీ గారు. జై శ్రీరామ్.